ఒకరోజు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు మొదటి వ్యక్తి రెండో వ్యక్తితో ఇలా అన్నాడు, మా పక్కింటి పిల్లవాడు ఎంత తెలివి తక్కువవాడో తెలుసా? రెండో వ్యక్తి ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు, ఎందుకలా అంటున్నావు? అప్పుడు మొదటి వ్యక్తి, ఇప్పుడు నీకు చూపిస్తాను చూడు. అతను ఆడుకుంటున్న పిల్లవాడిని పిలిచి ఒక చేతిలో 10 రూపాయల నోటు, మరో చేతిలో 2 రూపాయల నాణెం పెట్టి ఇలా అన్నాడు, నీకు ఏది కావాలో తీసుకో. వెంటనే ఆ పిల్లవాడు 2 రూపాయల నాణెం తీసుకుని వెళ్ళిపోయాడు. అది చూసి ఆ వ్యక్తి నవ్వుతూ అన్నాడు, చూసావా ఎంత తెలివి తక్కువవాడో? కొద్దిసేపటికి మరో వ్యక్తి ఆ పిల్లవాడిని అడిగాడు, 2 రూపాయలు తక్కువ కదా, 10 రూపాయలు ఎక్కువ కదా, మరి 2 రూపాయలు ఎందుకు తీసుకున్నావు? అప్పుడు ఆ పిల్లవాడు నవ్వుతూ ఇలా చెప్పాడు, నేను 10 రూపాయలు తీసుకుంటే ఈ ఆట ఇక్కడితో ఆగిపోతుంది. కానీ నేను 2 రూపాయలు తీసుకుంటే వాళ్ళు మళ్ళీ ఇదే ఆట ఆడతారు. అలా నాకు ఇంకా 2 రూపాయలు వస్తూనే ఉంటాయి. ఈ కథలోని నీతి ఏంటంటే ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు.